ప్రభు యొక్క నామంలో అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన వాగ్దానం, అది సామెతల గ్రంథము 29వ అధ్యాయము 14వ లేఖనం. ఏ రాజు దరిద్రులకు సత్యముగా న్యాయము తీర్చునో ఆ రాజు సింహాసనము నిత్యముగా స్థిరపరచబడును. దేవుడు స్పష్టంగా ఈ దినమున మాట్లాడుతూ ఉన్నాడు. ఈ లోకంలో ఎవరైతే సత్యమును బట్టి న్యాయమైనటువంటి తీర్పుకు అనుకూలంగా ప్రవర్తిస్తారో, ఆ న్యాయమైన తీర్పును ఎవరైతే ఆ దరిద్రుల పక్షంగా తీరుస్తారో వారి యొక్క సింహాసనము స్థిరముగా ఉంటుందని, అలాగే స్థిరపరుస్తానని దేవుడు అంటున్నాడు. మరి ఆ రీతిగా మనం ఈ లోకంలో ఎలాగా జీవిస్తున్నాం, ఏ రూపంగా జీవిస్తున్నాం? మరి దరిద్రుల పక్షంగా మనం ఏ దినమైనా సరే వారిని గురించి నిజముగా మాట్లాడుకుంటున్నామా? సత్యమైనటువంటి తీర్పును తీరుస్తున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ప్రతి విశ్వాసకి ఉంది, సర్వ జనాంగమునకు కూడా ఉందని దేవుడు తెలియజేస్తున్నాడు. మరి వారి పక్షంగా ఏ దినమైతే నువ్వు న్యాయమైన తీర్పు ఆ దరిద్రులను దరి చేర్చుకుంటావో, ఆ దిక్కులేని వారిని దరి చేర్చుకుంటావో, అనాథులను విధవరాండ్రులను ఏ దినమనైతే నువ్వు దరి చేర్చుకుని వారికి కావలసినటువంటి న్యాయమైనటువంటి అవసరములు ఏ దినమైతే నువ్వు తీరుస్తావో నీ యొక్క సింహాసనము ఎన్నటికి కూడా కదల్చబడదు, స్థిరముగా ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు. ఆ రీతిగా మనం ఉన్నామో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకున్న ఎడల మరి ఆయన యొక్క ప్రార్థనకు లోబడి ఈ దినమైనను మనం ఉంటాము అనుకున్నట్లయితే అందరూ తలలు వంచి ప్రభు యొక్క ప్రార్థనలో ఏకీభించాలని ప్రభు పేరట మనవి చేసుకుంటూ ఉన్నాను. సర్వశక్తి కలిగిన మా తండ్రి, మీ పాదములకు ఎనలేని వందనములు తండ్రి. ఇదిగో నన్ను భూదిగంతముల వరకు ఉన్నటువంటి పేదవారిని, దిక్కులేని వారిని, దరిద్రులను, అనాథులను, విధవరాలను దరి చేర్చుకొని వారికి న్యాయమైనటువంటి తీర్పును ఎవరైతే ఈ లోకంలో ఇస్తారో, వారి పక్షంగా ఎవరైతే నిజమైనటువంటి వారి అవసరతలను ఎవరైతే తీరుస్తారో వారి యొక్క సింహాసనము తరతరములు ఉంటుందని, వారి యొక్క సింహాసనము ఈ లోకంలో స్థిరపరుస్తానని కూడా మీ వాగ్దానం ద్వారా మీరు తెలియజేస్తున్నాం. ఆ రీతిగా ఇదిగోనైనా ఈ ఛానల్ వీక్షించుతున్న ప్రతి బిడ్డను కూడా ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుని ఇక ముందునైనా మేము ఆ దరిద్రుల పక్షముగా న్యాయముగా నడుచుకోవడం కావలసిన కృపా సహాయమును మెండుగా నిండుగా దయచేయమని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో ఇదిగోనైనా మమ్మల్ని మేము మిక్కిలిగా తగ్గించుకొని అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి.